సార్ వదండి సార్ పోరా. సార్ సార్ వాడే సార్ నన్ను కొట్టాడు. మమ్మల్ని సార్ అరెస్ట్ చేశారు. వాడిని కూడా లోపలేయండి. వెళ్ళమంటుంటే సార్ ధైర్యం ఉంటే గుడ్ల రవిని అరెస్ట్ చేయొచ్చు కదా సార్. ఇద్దరం కలిసే కదా గొడవ పడ్డాం. మాట్లాడావో పళ్ళు రాళ్ళ కొడతా. ఇప్పుడు చట్టం అది ఇది అన్నావు. ఏయ్ ఎవర్రా మీరు? ఏంటి సార్ తెలియనట్టు మాట్లాడుతున్నారు? రవి అన్న పంపించాడు. ఏయ్ లోపలికి ఎందుకు వచ్చారా? వెళ్ళండి. చేస్తాడా? వెళ్ళండ్రా. తమ్ముడు ఎవడో చూద్దాం పిలుస్తుంటే అటు వెళ్తావేంటి? సార్ అన్న మీద చేస్తావా? బయటికి రారా, నీ అంతు చూస్తా. అరే మనోడే సార్, అన్న చెప్పాడు కేసు ఏం ఫైల్ చేయకండి. కేసు ఫైల్ చేయడం అయింది. ఏం చేయాలో మాకు తెలుసు. పోరా బయటికి. కేసు ఫైల్ చేశారా? పోరా బయటికి. ఏంటి నిజంగానే? పోన్రా బయటికి. ఓకే సార్. యారా అన్న మీద చేసుకున్నారే, ఈ కుర్రాళ్ళది ఏ ఏరియా? సర్కిల్ అన్నా. అలాగా వాడి కేసు వద్దంటున్నాడు కదా సార్. మమ్మల్ని వదలండి సార్. నిన్నెందుకు బయటకు పంపించమన్నాడు తెలుసా? పూలమాల వేసి ఘనంగా సత్కరించడానికి కాదురా, నిన్ను లేపేయడానికి. నీ మీద కేసు పెట్టి కోర్టుకు తీసుకెళ్తే నిన్ను మధ్యలోనే నరికేస్తారు. నీకు ప్రాణం పోతుంది, నాకు ఉద్యోగం పోతుంది. ఒక మాట చెప్తాను విను. వెళ్ళి గుడ్లు రవితో రాజీ చేసుకో. లేకపోతే స్టేషన్ లో రాసిచ్చేసి రాత్రికి రాత్రే ఊరు వదిలి జంప్ అయిపో. నీ మీద కేసు ఫైల్ చేయలేదు. ఎందుకో తెలుసా? గుడ్లు రవిని నేనే కొడదామనుకున్నాను. అది నా వల్ల కాలేదు. నువ్వు కొట్టావు చూడు, అందుకే ఈ చిన్న హెల్ప్. అంకుల్ ఈయన 6th వార్డ్ కౌన్సిలర్ గారు. నమస్కారం అండి. గుడ్ల రవికి సన్నిహితులు. నమస్కారం. ఈయన మాట్లాడతానన్నారు. తమ్ముడు జరిగిందంతా చెప్పాడు. మీరు సాక్షి కాళ్ళ మీద పడ్డం కంటే గొడవ పడ్డ వాళ్ళ కాళ్ళ మీద పడమే మంచిది. గుడ్ల రవి సమస్య తీరాలంటే మీరా గుడ్ల రవినే కలవాలి. తెల్లారుజామున పెళ్లి. వెళ్దాం రండి. సార్ రండి వెళ్దాం. మదని ఇక్కడికి వస్తున్నావురా? తోడుగా వస్తాను. కొట్టింది చాలదా మళ్ళీ వస్తున్నావు? నువ్వు బైపాస్ లో ఉన్న అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళు. నేను ఫోన్ చేసినప్పుడు కళ్యాణ మండపానికి రా. తమ్ముడు తమ్ముడు కాస్త తలుపుతారు. మీరెవరు? 6వ వార్డు కౌన్సిలర్ మణికంఠని. ఏంటి విషయం? రవితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. తలుపుతారు. అన్నా, ఏంట్రా? నిన్ను కలవడానికి 6వ వార్డు కౌన్సిలర్ మణి వచ్చాడన్నా. ఎవరొచ్చారు వాడితో? మీరిక్కడికి ఎందుకు వచ్చారు? మీలో ఎవరు వాడి బాబు? అడిగేది మిమ్మల్నే. వాడి బాబు ఎవరు? వాళ్ళ నాన్ననే నేనే బాబు. రవి ఆగు. పెద్దల మీద చేసుకుంటావేంటి? ఇంత ఆవేశం పనికిరాదు. నన్ను వదలన్నా. క్షమించమని రావడానికి వచ్చిన ఆయన మీద చేసుకుంటావా? అన్నా, నువ్వు తీసుకొచ్చావు కాబట్టి దెబ్బతో వదిలేను, లేదంటే లేపేసేవాడిని. మరి నా గౌరవం ఏం కావాలి? మీరంటే ఎంతో గౌరవం. ఎందుకు ఇలాంటి వాళ్ళని మీరు తీసుకొచ్చారో? అన్నా ఇలా రండి. ఇలా రండనా. విజయవాడలో ఏం చేస్తుంటారు? పూల వ్యాపారమే కదా. నేనేం చేస్తుంటానో తెలుసా? దాదాగిరి. అడ్డొచ్చిన వాళ్ళని లేపేస్తుంటాను, నరకడం, కబ్జాలు చేస్తుంటాను. నన్ను చూస్తేనే జనం భయపడాలి. రేపు బస్టాండ్ వైపు నేను ఎలా వెళ్ళాలి? ఎవరు భయపడతారో? ఎవరా? అది కాదు రవి, రేపు వీళ్ళ అమ్మాయి మ్యారేజ్ జరగబోతుంది. దాని గురించి మాట్లాడదామని వచ్చాం. అన్నా, ఆడవాళ్ల మీద చేయి చేసుకునే అలవాటు నాకు అసలు లేదు. వాళ్ళ అమ్మాయి పెళ్లిని చేసుకోమనండి, నేను అడ్డు రాను. కానీ నీ కొడుకుని చంపుతా. నీ కొడుకు తలని నరికేసి విజయవాడ బస్టాండ్లో వేలాడదీస్తా. పో పో. అన్నయ్య రాలేదేంటి నాన్న? వస్తాడమ్మా, నేనే పని మీద పంపించాను. వచ్చేస్తాడు. నువ్వేం బాధపడుకో, వచ్చేస్తాడు.
ఏవే వెళ్ళగానే స్వాగతం చెప్తారన్నావు, ఇక్కడ పన్నీర్ జల్లటానికి కూడా ఎవరూ లేరు. నీ మాట వినొచ్చినందుకు మమ్మల్ని అనుకోవాలి. నమస్కారం. మీ అబ్బాయి లోపల లేడు, బయట లేడు, ఎక్కడికి వెళ్ళాడు? కొంచెం పని మీద బయటికి వెళ్ళాడు, వచ్చేస్తానండి. సరేనండి. భోజనం చేసేదండి. ఈ ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా సొంత ఊరికి ఎప్పుడు వెళ్తామా అనిపిస్తుంది. నా పరిస్థితి చూసావా? సొంత ఊళ్ళోనే దాక్కుని బతుకుతున్నాను. అవమానంగా లేదు? సారీ మావా, నేను నీకు ఫోనే చేసి ఉండకూడదు. చెల్లి పెళ్లికని అందరం వచ్చి ఎవరు వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. వాడి నరికి పోగులు పెట్టాలి. విజయవాడలో వాడ మనమ తేలిపోవాలి. నువ్వెందుకు రావణ అనవసరంగా రెచ్చగొడతావు? మనకి గొడవలు వద్దురా. లైఫ్ లో చాలా సమస్యలు వస్తాయి మామ. అన్నిటికీ ఆవేశపడితే మనం కూడా రౌడీలాగా రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది. నేను ఇలా దాక్కుని బతికేలా కాలం వాడికి అవకాశం ఇచ్చింది కదా, అలాగే నాకు అవకాశం వస్తుంది. ఆ రోజు ఉంది వాడికి, ఆ రోజు ఉంది. విజయవాడలో పోస్టింగ్ కోసం రిస్క్ చేసి శివనే కొట్టావు. ఆల్ ది బెస్ట్. సార్ మీ కథ పక్కా కమర్షియల్ గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్. ఓరం మాస్ ఒకరిని కొట్టి తరిమేయడానికే మీరు డిఎస్పీ అయ్యారు కదా, మీ లెవెల్ వేరు సార్. మరీ పోగడకండి సార్. రండి సార్, టీ తాగుతూ అది మాట్లాడాలి. నేను బాత్రూమ్ వెళ్ళాలి, వెళ్ళొస్తాను. సార్ బాత్రూమ్ ఇటువైపు ఉంది సార్. వద్దు సార్, క్రౌడ్ గా ఉంటుంది, నాకు అనీజీగా ఉంటుంది, నేను ఇటు వెళ్ళొస్తాను. అయితే పదండి, ఒకటిగా వెళ్దాం. ఒకటిగా వెళ్దామా? ఒకటిగా కాదు సార్, వేరువేరుగా. విజయవాడకి వాడు పోలీస్ గా రాడు, శవంగానే వస్తాడు. బిస్కెట్ తీసుకో. 50-50. సార్ మలయాళమా తెలుగా? సార్ కేరళలో ఎక్కడా? సార్ లుక్ చూస్తుంటే సార్ పోలీసా? ఆహా, సార్ వారు పోలీసే, నాకు తెలుసు, పోలీసు. మీరెలా పోలీస్ అయ్యారో చెప్తారా? చెప్పండి సారు. సారు సార్, లైట్ ఆపేస్తారంటే నేను ఇంకా ఏమి తినలేదు, ఆకలిస్తాను సార్. ఓ, ఈ పోలీస్ సార్లు ఎప్పుడు ఇంతే. ఇలాగేనండి. ఆ రోజు బస్సులో ఒకడు నా కథ అడిగాడు. నా కథని చెప్పిన తర్వాత పొడిచాడు చూడండి, పోటు, చచ్చి బతికి. వీపులో 7 కుట్లు, తలకు 8 కుట్లు, ఐసీయూ వార్డులో 25 రోజులు, రికవర్ అవడానికి మొత్తం 35 రోజులు పట్టింది. ఆర్డర్ కాపీ ఎక్కడ్రా? ఏనా కొట్టినవాడు ఎవరని అడుగుతాం అనుకుంటే ఆర్డర్ కాపీ అడుగుతామేంటి? కొట్టినోడెవడో తెలీదు, కొట్టమని పంపినోడెవడో తెలుసు. ఇంట్లో ఎవరికి తెలీదుగా? ఈ విషయం ఎవరికి తెలియదన్నా. ఇంట్లోనే కాదు, సుమతికి కూడా తెలియదు మావా. గుడ్ల రవి మా నాన్నను కొట్టిన విషయం నాకెలా తెలియకూడదు అనుకున్నారు, అలాగే నన్ను కొట్టిన విషయం మా నాన్నకు తెలియకూడదు. అలాగే మావా. రా సరే, కాస్త లేట్ అయింది. ఎంతసేపు వెయిట్ చేయాలి? సారీ మావయ్య. నేను మీ ఊర్లో బిజినెస్ చేయాలని చూస్తే ఏమంటున్నారు? ఒక ఈబీ కనెక్షన్ కి 7 నెలలుగా తిప్పుతున్నారు.
ఏఈని కలవడానికి వెళ్తే ఎమ్మెల్యేని కలవమంటున్నారు. ఎమ్మెల్యేనే కదా మనకు తెలిసినోడే. వెళ్ళి కలుద్దాం పదండి. ఎవరయ్యా ఎమ్మెల్యే? జిఆర్. జిఆర్ అంటే? జిఆర్ అంటే గుడ్ల రవి. ఒకప్పుడు ఆదిశేష్ దగ్గర చేతులు కట్టుకు పనిచేసినాడే ఈ జిఆర్. అనుకోకుండా ఆదిశేషు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఆదిశేషు చనిపోయిన విషయం తొందరపడి ఎవరికీ చెప్పలేదు. అతని డైరీలు తీసుకుని ఎవరెవరి దగ్గర ఎంతెంత రావాలో తెలుసుకుని కలెక్ట్ చేసిన తరువాతే ఆదిశేష్ చనిపోయాడని అనౌన్స్ చేశాడు. ఇప్పుడే ఇరా పోస్టర్. మరొకరైతే ఆ డబ్బు మొత్తం స్వాహా చేసేవారు. కానీ రవి అలా చేయలేదు. డబ్బు మొత్తం తీసుకెళ్లి సీఎంని కలిశాడు. నమస్తే అన్న. రండి. నమస్కారం. నేను ఆదిశేష్ గారి దగ్గర పనిచేస్తూ ఉండేవాడిని. పార్టీకి ఫండ్ ఇవ్వాలని తీసి పెట్టారు, కానీ సడన్ గా చనిపోయారు. తెలుసు. అందుకే మిమ్మల్ని కలిసి ఈ డబ్బుని మీకు ఇచ్చి వెళ్దామని వచ్చా అన్న. ఎంత? 10 లక్షలా? కాదన్నా, 10 కోట్లు. ఇలా ఎవరా? ఇవ్వకుండా డబ్బు ఇచ్చినట్టు నటించి ఎంతో తెలివిగా ఎమ్మెల్యే సీటు కొట్టేశాడు. అలా ఎదిగినోడే ఈ జిఆర్. ఇదే అతని ఇల్లు. ఓ అలాగా. దిగిరండి. అలాగే ఎవడో చేసేది. ఒక నిమిషం మళ్ళీ చేస్తానా? ఈబీ కనెక్షన్ కోసం ఎమ్మెల్యే గారిని కలవాలండి. అన్నను కలవడం కుదరదు. అన్న మీటింగ్ లో ఉన్నాడు. ఆయన తమ్ముడు కలుస్తారా? సరే, కలుస్తాం. అన్న నమస్కారం. అన్న నమస్కారం. సార్ మా ఫ్రెండ్ గుంటూరు నుంచి వచ్చారు. ఇప్పుడు విజయవాడ బస్టాండ్ పక్కన ఒక బట్టల కొట్టు కడుతూ ఉన్నారు. ఆ కొట్టుకి ఈబీ కనెక్షన్ కావాలి. మీరు కాస్త మనసు పెడితే జరుగుతుంది. తెలుసు. ఆ 3 ఫ్లోర్లు వెస్ట్ ఫేసింగ్ లో ఉంది కదా? అవునండి. 1000 స్క్వేర్ ఫీట్ ఎక్కువ కట్టినట్టున్నారు. అందులో 1,00,000 సమస్యలున్నాయి. ఓ 5 లక్షలు ఇవ్వండి, చూసుకుందాం. 5 లక్షలా? వెంటనే ఇవ్వండి సార్. కూర్చోండి. సార్, ఆ ఈబీ కనెక్షన్ ఎప్పుడు వస్తుందో చెప్తే. ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను. ఈబీ కనెక్షన్ వచ్చేసిందా? నేను చెప్పాను కదా. చాలా థ్యాంక్స్ అన్న. ఇక మేము బయలుదేరుతాం. ఏంట్రా, ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు? నువ్వు కూడా ఏం మాట్లాడడం లేదుగా. ఎందుకు నవ్వుతున్నావు? నాన్న, 2 సంవత్సరాలు ఎంత కష్టపడ్డావు నాకు తెలుసు. ఎలాంటి సమస్య వచ్చినా జాగ్రత్తగా పరిష్కరించుకోయ్యా. సరే. అందరూ అడ్డు తప్పుకోండి. నాన్న బహుమతి ఎలా ఉందో చూడు. సర్ప్రైజా? సూపర్ నాన్న. ఏ ఊర్లో అయితే నిన్ను తరివి కొట్టారో అదే ఊర్లోని బైక్ సౌండ్ వింటే దద్దరిల్లాలి. కాలభైరవుడు కాళ్ళ దగ్గర పెట్టుకుని నిమ్మకాయ ఉంచుకో, నీకేం కాదు. రే మల్లిగా, అంటించరా. పేలుస్తున్నా. అన్నా, వాడు కంకిపడి దాటాడన్నా. రే మధు, విన్నావుగా? విన్నానన్నా, రెడీగా ఉన్నాం. శేఖర్, నువ్వెక్కడున్నావు? ఆకునూరు దగ్గర లారీలో ఉన్నా. రేయ్, ఈసారి వాడు తప్పించుకోకూడదురా. అలాగే అన్నా.